హల్లెలూయా. ఏదైనా వాక్యము యోందెబిరి 27వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేస్తాడు. మన బలహీనత ఏంటి? ఉదాహరణకి జ్వరం వచ్చింది అనుకోండి, మాత్ర వేసుకుంటే తగ్గిపోవాలి ప్రభా ఈ జ్వరం అని అంతవరకే ప్రార్థన చేస్తాం. అది మన బలహీనత. అయితే యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకి తెలీదు. ఒకవేళ అది జ్వరము, టైఫాయిడ్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, లేదా ఇంకేదైనా భయంకరమైన రోగానికి తగిన ఆనవాళ్ళు కావచ్చు. అయితే యుక్తముగా ఎలాగ ప్రార్థన చెయ్యాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమస్యను బట్టి లోతుగా వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అలాగే నీ యొక్క అనారోగ్యం కావచ్చు, నీ ఇబ్బంది కావచ్చు, నీ ఆర్థికమైన పరిస్థితులు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అందులో ఉన్న సమస్య ఏంటో లోతులేంటో నీకు తెలీదు. ప్రభు వారికి వారి యొక్క ఆలోచన కూడా తెలుసు. నీకు వ్యతిరేకంగా ఉన్న మనిషి యొక్క ఆలోచనని నువ్వు కొంతవరకే అంచనా వేయగలవు, ఇంకా తర్వాత అంచనా వేయలేం. దాన్నే ఎదురు దెబ్బ అంటారు. మనం ఊహించి పోరాడింది ఒక వంతు అయితే, ఊహకు మించి అవతల వాళ్ళు యుద్ధము చేసినప్పుడు దాన్ని ఎదురు దెబ్బ అంటారు. కాబట్టి దేవునికి నీ శత్రువు యొక్క ఆలోచన కూడా తెలుసు. నీ శత్రువుకి నీ మీద ఉన్న ఆలోచన కూడా తెలుసు. ఉచ్చరింప కాని సఖ్యము ద్వారా నీవు నీకు తెలియకుండానే ఆ మాటలు మాట్లాడతావు. అని నీకు తెలిస్తే అవి మాట్లాడవుగా. నీకు తెలిసింది నువ్వెంతవరకు మాట్లాడగలవు? నీకు తెలియని దాని గురించి నువ్వు ఎలా మాట్లాడగలవు? తెలియని దాని గురించి మనం మాట్లాడలేము. మనకు అనుభవం లేని సంగతుల గురించి మనం మాట్లాడలేము. అయితే దేవుడికి తెలుసు కాబట్టి దేవుడే మాట్లాడతాడు ఆ మనిషిలోంచి వచ్చి. ఎందుకు? నీ బలహీనత, నీ ఇబ్బంది, నీ ఇరుకు, నీ వేదన, నీ సమస్య చూచి దేవుడు నీలో ఉండి తన పరిశుద్ధాత్మ ద్వారా దేవునితోటి ప్రార్థన చేయిస్తాడు. ఇదే పరిశుద్ధాత్మ అనుభవం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.